క్లియర్ కట్గా అంటే 29 గురించి కూడా రామ్మోహన్ రావు గారు చెప్పారు. అంటే రిజర్వేషన్లకు అంశానికి సంబంధించినటువంటి విషయం కాదన్నట్టుగా మాట్లాడారు. సో ఇక్కడ షెడ్యూల్ లైన్ చాలా కీలకం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒత్తిడి తేవాల్సిందో లేకపోతే సవరణ చేయాల్సిందో ఆ అంశం ఉంటే కనుక తమిళనాడులాగా అమలయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం చెప్తారు? ఆయన మాటలతో ఏకీభవిస్తారా? ఒకటి, గుజరాత్ లో షెడ్యూల్ లైన్ మాత్రం గుజరాత్ లో బీసీల రిజర్వేషన్లు పెంచడానికో ముస్లిం రిజర్వేషన్లు పెంచడానికో షెడ్యూల్ లైన్ గుర్తుకు రాదు. అంటే తెలంగాణలో పెంచడానికి షెడ్యూల్ లైన్ గుర్తుకొస్తే అడ్డమైంది. అంటే కేవలము ఒక దేశ ప్రధానమైనటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం అనేది దేశంలో ఉన్నటువంటి ప్రజలను సమానంగా చూడడం నేర్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఒకలాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలించే రాష్ట్రంలో ఒకలాగా చేస్తే ప్రజలు చూస్తున్నారండి. ఇది ప్రజాపాలన. ఇది ప్రజలు మనకి అధికారాన్ని కట్టబెడితే ఇలా మీరు ప్రధాన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంది. కానీ అంతిమంగా ప్రజలు ఏ శాతం నుంచి అయితే మీరు ప్రధానమంత్రి అయ్యిందో ఈ దేశంలో అదే శాతం ప్రజలు ఎక్కువ ఉన్న సంగతి కనీసం బీజేపీ గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ అన్ని గుర్తించినటువంటి అవసరం. ఇవాళ ఒక అవకాశాన్ని బీసీలకు కల్పించినప్పుడు దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది వాళ్ళ అవకాశం ఉంది కదా, మాది కేంద్ర ప్రభుత్వం, మా గవర్నర్లు మాకు చెప్పినట్టు ఏంటారు కాబట్టి మేము అనుకూలంగా మేము మార్చుకుంటాము, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుకునే జరగనీయం అనుకుంటే అది మీ గొయ్యి మీరు తోకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అంతిమంగా ఏం చూస్తారు? బీసీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రిజర్వేషన్లు ఏదైతే ఉందో అంతిమంగా అది బీసీలకి రిజర్వేషన్లు మీరు ఖరారు అయితే వాళ్ళకి నియామకాల్లో కానీ అదే విధంగా విద్యలో కానీ అన్ని విధాలుగా బీసీలకు 42% రిజర్వేషన్ వస్తాయి, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, చదువులు వస్తాయి, సీట్లు వస్తాయని ఆ సంతోషంలో ఉన్నారు. దాన్ని మీరు పూర్తిగా ఇంకా వీళ్ళు ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి వర్తించదు, మేమే పైన ఉండమన్న ఒక అజమాయిషిని మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చూపించగలిగితే మీరు ఏం ముఖం పెట్టుకొని మరి రాష్ట్రంలో పోతారో నాకు అర్థం కాదు. బీజేపీ నాయకులకైతే రేపటి నుంచి ప్రజల్లో మీరు తిరగడానికి వెళ్ళండి, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారన్న విషయం మీరు ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రజలకు ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో దాన్ని నెరవేర్చే దిశగా మేము పోతున్నాం. దాన్ని మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీసీలు ఇప్పటికే దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకా రిజర్వేషన్ నుంచి కొట్లాడుతున్నాం, మా శాతం లేదు, మాకు ఉద్యోగాలు వస్తలేదు, కావాల్సినటువంటి అవకాశం నష్టపోతున్నాం. ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. పార్లమెంట్ సమావేశాలు ఆల్రెడీ నడుస్తాయి, స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో కూడా మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉన్నారో ఖర్గే గారి దృష్టికి 100% రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతుంది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అన్ని విధాలుగా మేము ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం నల్ల చట్టాలు తీసుకొచ్చింది రైతుల మీద. ఏమైంది? లాస్ట్ కి ఉపసంహరించుకున్నారా లేదా? సేమ్ ఇవాళ నల్ల చట్టానికి ఉన్న 100 రెట్లు ఇవాళ ఉధృతంగా దేశంలో ఉన్నటువంటి బీసీలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. 100% బీసీలకు జరిగిన అన్యాయం ఇప్పటిదాకా ఏదైతే ఉందో దాన్ని బీజేపీ మెడలు మధ్య అయినా సరే బీసీలంతా ఏకతాటిపై తీసుకొచ్చి మరి ఈ బిల్లును ఆమోదించే విధంగా మరి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఎక్కడ కూడా వ్యూహాలు అయితే ఉన్నాయి. ఆ వ్యూహాల ద్వారా ఒకటి తర్వాత ఒకటి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పోరాటం చేస్తాం. అది అంతిమంగా మా లక్ష్యం ఒకటే, బీసీలకి న్యాయం చేయాలని అనుకుంటున్నా. ఆ బీసీలకి న్యాయం చేసే దిశగా ఎంతవరకైనా మేము పోరాటం చేస్తామని మరి ఇంత ద్వారా తెలియజేస్తున్నాం. రైట్. సత్యం గారు, మీరు కంక్లూడ్ చేయండి. ఫైనల్గా ఏం చెప్తారంటే పార్టీల వర్షన్స్ ఎలా ఉన్నా కూడా అన్ని పార్టీల్లోనూ బీసీ నేతలు ఉన్నారు. ఒకటవడంలో కొంతవరకు వెనకబాటు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక ఆచార్య గారు కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. మీరు చూస్తే చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఉన్న బీసీలు ఒక తాటిపైకి వచ్చి బ్రహ్మాండమైన ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. బీసీలలో అద్భుతమైన చైతన్యం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీకు అసెంబ్లీ లోపల ఏం మాట్లాడుతున్నారు, అసెంబ్లీ బయట ఏం మాట్లాడుతున్నారు, ఈ పార్టీల ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు, ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు అన్న విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీసీలు అందరూ కూడా చక్కగా గమనిస్తున్నారు. చారి గారు అన్నట్టు ఇప్పటి వరకు ఒక పార్టీకి ఒక విధానము, రాష్ట్రంలో ఒక విధానము, దేశంలో ఒక విధానం ఉండడం అనేది తప్పది. మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో
భారతదేశంలో 3 రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్ అమలవుతున్నాయి. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీరు పరిపాలించిన బీజేపీలో కూడా ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మీ పార్టీ నేతలే, మీ పార్టీ ఎమ్మెల్యేలే తెలంగాణ అసెంబ్లీలో స్పష్టంగా ఆర్డినెన్స్ కు అనుకూలంగా ఓట్లేసారు, ఆమోదించారు. మరి ఇవన్నీ అయిన తర్వాత ఇవాళ కొత్తగా మీకు ఆర్డినెన్స్ ఎందుకు గుర్తొస్తున్నాయి? మిగతా విషయాలు అడ్డుకునే ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు అట్లా? నేను ఒకటే అడుగుతున్నా, నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరు ఆర్డినెన్స్ తీసుకొని రండి. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం ప్రాసెస్ మొదలుపెట్టండి. అలాగే విద్యా ఉద్యోగ 42% రిజర్వేషన్ల కొరకు మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మెడలు మంచి అయినా సరే బీసీల న్యాయమైన డిమాండ్లు సాధించుకుందాం. లేకపోతే బీజేపీ పార్టీ కానీ అది ఏ పార్టీ అన్నా కానీ బీసీలకు బీసీల వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తే మట్టి కొట్టుకుపోతారు. బీసీలందరూ కూడా చూస్తున్నారు అంతే, అన్ని రాజకీయ పార్టీల గేమ్ ఆడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు అన్న విషయాన్ని. సో మీరు బీసీల నోటి కాడికి వచ్చిన ముద్దని కాలదన్నొద్దు, చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. రైట్. సో ఈ వేదిక ద్వారా నేను ఇదే స్పష్టంగా చెప్పదలుచున్నాను. రైట్. థ్యాంక్ యూ సత్యం గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అలాగే ధన్యవాదాలు ఆచార్య గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రామ్మోహన్ రావు గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దామంటే రాజకీయాలు పక్కన పెట్టి బీసీల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బీసీసీ సంఘం నేతలు చెప్తున్నారు. ప్రధానంగా సత్యం గారు మాట్లాడుతూ చరిత్రహీనులుగా మిగిలిపోవద్దంటూ బీజేపీ పార్టీకి ఒక రకంగా హెచ్చరిక జారీ చేశారు. చూద్దాం భవిష్యత్తులో పరిణామాలు ఎలా మారబోతున్నాయి. అంటే ఒక విధానంతో కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సిన అవసరం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రామ్మోహన్ రావు గారు కూడా అదే ప్రస్ఫుటించారు. ప్రధానంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం చిత్తశుద్ధితో ఉన్నాము, అమలు చేసి తీరుతాం, దానికి చేయాల్సినటువంటి వ్యూహాలు కూడా ఉన్నాయి, ప్లాన్ బై ప్లాన్ వెళ్తున్నాం, ఒక 3 వ్యూహాలు ఉన్నాయని కూడా నిన్న బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. చూద్దాం ఈ అంశం రాజకీయంగా కాకుండా ఒక మలుపు తిరిగి బీసీలకు న్యాయం జరిగేలా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాటి డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.